ఆట ఆడినా పాట పాడినా ఫైటింగ్ చేసినా గెలిచినోడెక్కువనా ఓడినోడెక్కువనా అంటే ఎంత అభిమానించే మనిషైనా ఓడిపోయి ప్రైజ్ నాకే ఇయ్యాలి అని లొల్లి చేస్తే ఎట్లుంటది? హీడేందిరా ఓడిపోయి ప్రైజ్ నాకే ఇయ్యాలంటున్నాడు అని నవ్వుతారు. అంతేనా కాదా? కానీ కాంగ్రెస్ సర్కార్లో మాత్రం ఓడినోడే పెద్దోడు గెలిచినోడే చిన్నోడు అన్నట్టు చేస్తున్నారు. సిగ్గు లేదా అనే జీడి గింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. హగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ పార్టీల ముచ్చట. ఎమ్మెల్యేగా గెలిచినోళ్ళను కాదని ఓడిపోయినోళ్లకు కంకణం కట్టినట్టు చేసిండ్రు. మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డులు పంచటానికి మంత్రి శ్రీధర్ బాబు పోయిందట. సరే పేదోళ్లకు రేషన్ కార్డులు ఇస్తున్నారు మంచిదే గాని స్థానికంగా ఉండే ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ పాటించాలనా వద్దా? అయ్యే లేకుండా మహేశ్వరంలో పోటీ చేసి సబతమ్మ చేతిలో ఓడిపోయిన లక్ష్మారెడ్డికి కుర్చీ వేసి స్టేజ్ మీద కూసబెట్టిండట. ఇంకే ఉన్నది మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడం మనుషులకు షిర్రుమని కోపం నశాలానికి ఎక్కిందట. చల్ అట్లెట్లా ఓడిపోయినోనికి పట్టం కట్టినట్టు చేస్తుర్రాని ఇగో గీ తీర్గ కొట్లాటకు దిగిండ్రు. అటు నుంచి కాంగ్రెస్ పార్టీలు కూడా కయ్యుమని లేచిండ్రు. పెద్ద యుద్ధమే జరిగినట్టే అయిందనుకో రాదుండ్రి. పోలీసులకు ఆపవశం కాలేదనుకో రాదుండ్రి. పొట్టులొల్లి జరిగింది. ఎవ్వలు వెనకకు తగ్గుతలేరు. అసలు కార్యం మాటకు ఎక్కిందన్నట్టు రేషన్ కార్డులు పంచే కార్యం ఎక్కడనో పోయింది. నడిమిట్లకు ప్రోటోకాల్ యుద్ధమే వచ్చి చేరింది. ఆఖరికి ఏం జరిగిందో మనకు తెలియదు గాని కాంగ్రెస్ పార్టీ లీడర్లు పద్ధతి తప్పుతున్నారు. అయినోనికి ఆకుల్లా కానోనికి కంచంలా అన్నట్టు చేస్తున్నారు. వాళ్ళ కథలన్నీ జనాలు పరీక్ష పెట్టి చూస్తున్నారు. సందు చూసి గట్టి దెబ్బ కొట్టడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నారట కాంగ్రెస్ లీడర్ల రుబాబు చేష్టలు చూస్తున్న పబ్లిక్.